World is very small. We meet the same people whom we meet again and again. ప్రపంచం చాలా చిన్నది. జై శ్రీకృష్ణ. జగన్ సార్, ఈరోజు నేను కొన్ని మాటలు విన్నాను, కొన్ని వీడియోస్ కూడా చూశాను. I just want to tell you one thing, not because you don't know. You are CM of Andhra Pradesh for 5 years and your father worked as CM of Andhra Pradesh and you are born brought up with a silver spoon. మీ యొక్క జననం అండ్ అప్బ్రింగింగ్, గ్రూమింగ్ చాలా రాయల్గా, రిచ్గా జరిగింది. జగన్ సార్, as we fondly call you Jaggu Bhaiya, Jaggu Bhaiya. పాలిటిక్స్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా బాగుంటాయి. जिंदगी भी एक नशा है दोस्त, जब चढ़ता है तो पूछो मत क्या आलम रहता है, लेकिन जब उतरता है in the film called Guide, written by R.K. Narayan, the Indo-English writer who got Sahitya Academy Award and many Oscars for the film, Devanand Raju Guide, he says this: life is, politics is like intoxication. When it is on, you don't understand the pains. When it is off, you will understand only pains. तो जिंदगी भी एक नशा है. पूछो मत क्या आलम रहता when it is on. జగన్ సార్, ఈరోజు మీ నాన్నగారు పక్కన లేరు. ఉంటే నువ్వు రాజకీయం వదిలిపెడితే మాత్రం నా మీద ఒట్టే అనేవాళ్ళు. మీరు చేయని నేరాలకి లేని కళంకం మోసారు. మచ్చలేని జాబిలి అయిన మీకు సొంత చెల్లెలే భర్తతో చేతులు కలిపి, వేరే కులం వాళ్ళతో చేతులు కలిపి, వేరే క్యాస్ట్ వాళ్ళతో చేతులు కలిపి, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి, జనసేన వాళ్ళతో చేతులు కలిపి, అందరితో చేతులు కలిపి మీ మీద రాంగ్ ప్రాపగండా చేశారు. పాపం చిన్నది, తెలియదు, రాజకీయం అంటే అర్థం తెలియని వయసు, ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నడుస్తున్న నడక, ఎత్తు పొలాలు ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది. కానీ ప్రజలు మీవన్నీ తీసుకొని, మీరు ఇచ్చిన అన్ని చక్కటి ప్రయోజనాలన్నీ వాడుకొని, మీ అన్ని నవరత్నాలని చక్కగా నగలు చేయించుకొని పెట్టుకొని, పెళ్ళిళ్ళు చేసుకొని, అందరూ కలకల్లాడుతూ సుఖంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ఒక 5 సంవత్సరాలు వెలిగిపోయి, ఈరోజు మీకు వెన్నుపోటు పొడిచింది బాహుబలిలో. అమరేంద్ర బాహుబలిని వెన్నుపోటు పొడిచినట్టుగా కట్టప్ప మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి, దండాలయ్యా దండాలయ్యా మీరు మాతో ఉండాలయ్యా అన్నట్టుగా ప్రజలందరూ, అంటే మిమ్మల్ని ఇష్టపడే ప్రజలందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. డియర్ సార్, మీకు తెలియదని కాదు ఇవన్నీ. ఇలాంటి సమయంలో చాలా ఒక హీలింగ్, ఒక అంటే రేకీలో గ్రాండ్ మాస్టర్ అయిన నాకు ఒక హీలింగ్ థెరపీ వచ్చు, అందరికీ వచ్చు. కానీ అందరికీ సర్టిఫికేట్స్ ఉండవు. ఐఎమ్ ఈక్వల్ టు హిజ్ హోలీనెస్ దలై లామా. ఒక గాయమైన చోట ఆ గాయం ఎంత నొప్పిగా ఉంటుందో గాయపడిన వాడికే తెలుస్తుంది. కానీ ఆ గాయానికి మందు పూసే డాక్టర్కి కూడా ఆ గాయం ఎంత లోతుగా తగిలిందో, బలంగా తగిలిందో, గట్టిగా తగిలిందో, ఎంత డేంజరస్గా ఆ గాయం తగిలిందో ఆ మందు పూసే డాక్టర్కి కూడా తెలుసు. గాయపడిన కోయిలకి గొంతులో బాణం గుచ్చుకుంటే వాల్మీకి పోయవాడయ్యుండి ఆ గాన కోకిల గొంతులోంచి బాణం తీసి పోయేవాడైనటువంటి వాల్మీకి రామాయణం రాశాడు.
ఒక బోయవాడిని వాల్మీకిని చేసింది ఆ బాణం. జగనన్న విసిరిన బాణం ఈరోజు నాలాంటి ఎంతోమందిని ఎంతో గొప్పవాళ్ళని చేస్తాయి. సీతమ్మ తల్లిని రావణాబ్రహ్మ ఎత్తుకుపోకపోతే అసలు రావణాసురుడి యొక్క వధ జరిగేది కాదు. ఆ యొక్క రామ రావణ యుద్ధం అయ్యేది కాదు. నేను బిర్లా టెంపుల్లో పూజారి గారిని, ముఖ్య పూజారి అరుణ్ కుమార్ గారిని అడిగాను. ఆయన మ్యారేజ్ డే కూడా May 1 ఎందుకు ఇలా జరిగింది జగన్ సార్కి అని. అమ్మా, ఒకవేళ సీతమ్మ తల్లిని కనుక రావణాబ్రహ్మ ఎత్తుకెళ్ళిపోకపోతే రావణాసురుడు ఇప్పటికీ ఉండేవాడు, ఈరోజు కూడా ఉండేవాడు. కొన్ని మంచి పనులు చేయడానికి కొన్ని జరుగుతాయి నాన్న, తట్టుకోవాలి. ఆ రోజు సీతమ్మ తల్లి తట్టుకోలేదా? ఆ రోజు రాముల వారు తట్టుకోలేదా? ఆ రోజు లక్ష్మణస్వామి తట్టుకోలేదా? ఆ రోజు ఆంజనేయుడు, అంగదుడు తట్టుకొని ఎదురు యుద్ధం చేయలేదా? ఈరోజు అంతే. మనని నమ్మించి మోసం చేశారు కొంతమంది, ఎస్పెషల్లీ మన ప్రియతమ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు. అనుకుంటున్నారు ఇప్పుడు దాకా మా గురించి చెప్పలేదు. దయచేసి మావన్నీ మాకు ఇచ్చేయండి. లక్షలు, కోట్లు, మిలియన్స్, సక్సెస్, పదవిలు మావన్నీ మాకు ఇచ్చేసేయాలి. యథాస్థానం తదాకు యథా యథా హి ధర్మస్య. ఇలా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, అర్జునుడు కూడా ఇలాగే నేను హిమాలయాలకు వెళ్ళిపోతా, రాజకీయం వదిలేస్తా, సూర్యబావ ఫ్యాక్షనిజం మానేస్తా అంటే నెక్స్ట్ డే చంపేశారు. ఎస్, ఇట్స్ టూ గుడ్. లస్సీ బాగుంది. లస్సీ ఎంత తాగినా భలే ఉంటుంది కదా. అండ్ అర్జున, నువ్వు అస్త్ర సన్యాసం చేస్తా, గాంధీవం కింద పడేస్తా, నేను వెళ్ళిపోతా, యుద్ధం చేయను, కురుక్షేత్రం వదిలేస్తా, ఇలా అనొద్దు. చంపేదెవరు, చచ్చేదెవరు? చంపేది మేమే, చచ్చేది అందరూ వాళ్ళే. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. ఎస్ అని శ్రీకృష్ణుడు అన్నాడు. అలా అర్జునుడికి హితబోధ చేసిన శ్రీకృష్ణుడు నిన్ను వదిలేస్తాడా? ఆ ఇస్కాన్ వాళ్ళు పొద్దున్నేస్తే అందరిళ్లలో దొంగతనం చేస్తారు. ఇస్కాన్ వాళ్ళు పొద్దున్నేస్తే అందరిళ్లలో దొంగతనాలు చేసి తల్లిని బిడ్డని విడదీస్తారు. సిగ్గులేని జాతి వాళ్ళు నిన్ను వదిలేస్తారా? వాళ్ళు వదిలిన శ్రీకృష్ణుడు వదలడు సుమా. మథురాలో 2 లక్షల ఓట్ల డామినేషన్తో మెజారిటీతో గెలిచిన హేమామాలిని గారు ఎలా భువనేశ్వరి, పురంధరేశ్వరి అండ్ బ్రాహ్మణి, తేజస్విని లాగా ప్రాస్టిట్యూట్. కాబట్టి వీళ్ళంతా ఏదేదో చెప్తూ ఉంటారు, నమ్మకండి. జగన్ సార్ 2029 దాకా కొంచెం ఓపిక పట్టదు. 2029 దాకా శత్రు నాశిని అయినటువంటి సంతోషి మాత మీతో ఉండి మన శత్రువుల్ని ధ్వంసం చేస్తూ, మనం ఏం మాట్లాడొద్దు, అసలు మనం ఏం చేయకపోయినా ఏం కాదు. ఆ సంతోషి మాత శత్రునాశిని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, బొప్ప అరుణా చౌదరికి, కే తనుజా చౌదరికి ఉన్న శత్రువుల్ని నరికి చంపుతుంది కపరాల్లో. ఇన్ రియాలిటీ, ఆఫ్ కోర్స్, ఆన్ దిస్ స్పాట్ ఇమీడియట్లీ we will get back all our success and all our millions and crores, of course, with love.